డీటెయిల్స్ లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీపీలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ కండువాలు వేసి అందరినీ ఆహ్వానించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు నేతలు తెలిపారు. మోపిదేవి ప్రధాన అనుచరుడు శాఖమూరి నారాయణ ప్రసాద్ తో పాటు భూషణం, చిన్నయ్య, నాగమల్లేశ్వరరావు, వెంకట్రావు, వీరయ్య వైఎస్ఆర్సీపీ సభ్యత్వం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలతో సహా రానున్న ప్రతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. తెనాలి రూరల్ మండలంలో గతంలో జడ్పీటీసీ మెంబర్గా ఉన్నటువంటి శాఖమూరి సత్యనారాయణ ప్రసాద్, అతను జిల్లా జడ్పీటీసీ మెంబర్ల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఆయన ఈరోజు పార్టీలో చేరటానికి ముందుకొచ్చిన సందర్భంలో తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఈ విధంగా చాలామంది, దాదాపు 100 మంది పైగా ఈరోజు వాళ్ళందరినీ పార్టీలో చేరారు. నేను తెనాలి జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. 20 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. మరి పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర మనోవేదనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి మరి మా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో గౌరవాధ్యక్షులు విజయమ్మ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేమందరం కూడా రానున్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా పనిచేస్తాం.